Students, now we are going to discuss about material science and engineering. In that, we are going to discuss Unit 1. So, before going to that, what is the syllabus of this subject? So, subject syllabus ఏంటో first of all మనం చూద్దాం. So, as we already discussed about syllabus also, so those are first one is structure of the metal అమ్మ. So, యూనిట్ 1కి వచ్చేసరికి బేసిక్స్ ఆఫ్ ది మెటీరియల్. సో, మెటీరియల్ క్రిస్టల్ స్ట్రక్చర్ ఏంటి, యూనిట్ సెల్స్ ఏంటి, అండ్ మాలిక్యూల్స్ ఎలా ఫామ్ అవుతాయి, అండ్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ బాండ్ ఇన్ మెటీరియల్. సో మెటీరియల్లో ఎన్ని టైప్స్ ఆఫ్ బాండ్స్ ఉన్నాయి, అండ్ వాట్ ఆర్ ద స్ట్రెంథనింగ్ మెకానిజమ్స్ ఫర్ దట్ సిస్టమ్, దోస్ విల్ బి డిస్కస్డ్ ఇన్ హాఫ్ ఆఫ్ ది ఫస్ట్ యూనిట్. అండ్ కమింగ్ టు సెకండ్ టాపిక్ ఇన్ ఫస్ట్ యూనిట్. సో ఫస్ట్ యూనిట్లో సెకండ్ టాపిక్ వచ్చేసరికి కాన్స్టిట్యూషన్ ఆఫ్ అల్లాయ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లాయ్ అంటే ఏంటి, వాట్ ఈస్ ది నీడ్ ఆర్ నెసెసిటీ ఆఫ్ ది alloying, and what are the types of substitutional and interstitial solid solution, and about this what are the types of structures are there, crystal structures, those will be discussed in second topic of unit 1. And coming to యూనిట్ 2కి వచ్చేసరికి ఇన్ దిస్ కండిషన్ ఎస్పెషల్లీ స్టీల్స్ అండ్ క్యాస్ట్ ఐరన్ మెటీరియల్స్ గురించి డిస్కస్ చేస్తున్నామమ్మా. అండ్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ స్టీల్స్, అండ్ వాట్ ఆర్ ద లిమిటేషన్ ఆఫ్ స్టీల్స్, అట్ ద సేమ్ టైం క్లాసిఫికేషన్ ఆఫ్ స్టీల్స్ గురించి డిస్కస్ చేస్తున్నాము. అండ్ ప్రాపర్టీస్ అండ్ అప్లికేషన్స్ విల్ బి డిస్కస్డ్. అట్ ద సేమ్ టైం మైక్రో స్ట్రక్చర్. సో స్ట్రక్చరల్ పాయింట్ ఆఫ్ వ్యూ మైక్రో స్ట్రక్చర్ ఎలా ఉంటుందో వీ కెన్ సీ ఇన్ స్టీల్స్ అమ్మ. అండ్ కమింగ్ టు క్యాస్ట్ ఐరన్. సో క్యాస్ట్ ఐరన్కి వచ్చేసరికి వాట్ ఈస్ ది మైక్రో స్ట్రక్చర్, ప్రాపర్టీస్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ క్యాస్ట్ ఐరన్ అండ్ టైప్స్ ఆఫ్ క్యాస్ట్ ఐరన్ గురించి యూనిట్ 2లో డిస్కస్ చేస్తున్నాము. అండ్ యూనిట్ 3కి వచ్చేసరికి అగైన్ కమింగ్ టు స్టీల్స్. సో స్టీల్స్ స్ట్రెంగ్త్ అట్ ద సేమ్ టైం ప్రాపర్టీని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం వాట్ ఆర్ ద మెథడ్స్, దట్ ఈజ్ బేసిక్ మెథడ్ ఈజ్ హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ అమ్మ. అండ్ హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్లోనే టైప్ ఆఫ్ స్టీల్ని బేస్ చేసుకొని వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ లైక్ అనలింగ్, టెంపరింగ్, నార్మలైజింగ్. సో దీస్ ఆర్ ది టైప్స్ అమ్మ. సో ఇవన్నిటి గురించి డిస్కస్ చేస్తున్నాము ఇన్ థర్డ్ యూనిట్. అండ్ కమింగ్ టు ఫోర్త్ యూనిట్ అమ్మ. సో ఫోర్త్ యూనిట్కి వచ్చేసరికి సెకండ్ అండ్ థర్డ్ యూనిట్ ఈజ్ డిస్కస్డ్ అబౌట్ ఫెర్రస్ మెటీరియల్ అమ్మ. సో ఫెర్రస్ మెటీరియల్ గురించి డిస్కస్ చేసాము, లైక్ స్టీల్ కానీ క్యాస్ట్ ఐరన్ కానీ ఐరన్ రిలేటెడ్ మెటీరియల్స్ గురించి. అండ్ కమింగ్ టు ఫోర్త్ యూనిట్కి వచ్చేసరికి నాన్ ఫెర్రస్ మెటీరియల్ అండ్ అల్లాయ్స్ అమ్మ. సో నాన్ ఫెర్రస్ మెటీరియల్స్ లైక్ అల్యూమినియం, కాపరు అండ్ ఇట్స్ అల్లాయ్స్ గురించి వి విల్ సీ ఇన్ దిస్ యూనిట్ అమ్మ. సో ఈ యూనిట్లో మైక్రో స్ట్రక్చర్ ఏంటి అండ్ ప్రాపర్టీస్ అండ్ అప్లికేషన్స్, సో ఇవన్నీ కూడా వి విల్ సీ ఇన్ దిస్ యూనిట్. అండ్ కమింగ్ టు ఫిఫ్త్ యూనిట్ అమ్మ. సో ఫిఫ్త్ యూనిట్కి వచ్చేసరికి సెరామిక్స్, పాలిమర్స్ అండ్ కాంపోజిట్స్ అమ్మ. సో ప్రీవియస్గా సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ యూనిట్లో వి ఆల్రెడీ డిస్కస్డ్ అబౌట్ ది మెటల్స్ అమ్మ. మెటల్స్ గురించి డిస్కస్ చేసాం. అండ్ కమింగ్ టు ఫిఫ్త్ యూనిట్కి వచ్చేసరికి నాన్ మెటల్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం అమ్మ. సో నాన్ మెటల్స్కి వచ్చేసరికి ఇన్ దిస్ కండిషన్ సెరామిక్స్, పాలిమర్స్ లైక్ ప్లాస్టిక్స్ గురించి, అండ్ కాంపోజిట్ మెటీరియల్స్ గురించి, అండ్ స్ట్రక్చర్ అండ్ ప్రాపర్టీస్ అండ్ అప్లికేషన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. అండ్ ఆల్సో సమ్ ఆఫ్ ది స్పెషల్ మెటీరియల్స్ లైక్ సూపర్ అల్లాయ్స్ అండ్ నానో మెటీరియల్స్ గురించి కూడా వీ విల్ సీ ఇన్ ఫిఫ్త్ యూనిట్ అమ్మ. సో ఫిఫ్త్ యూనిట్లో చూస్తున్నాం. సో దిస్ ఈజ్ ది బేసిక్ వ్యూ ఆఫ్ ది సిలబస్. సో సిలబస్ బేసిక్ వ్యూ అమ్మ. So first of all, we have to give some explanation about this historical పర్స్పెక్టివ్ అమ్మ. అంటే ప్రీవియస్ డేస్లో మెటల్స్ ఇంపార్టెన్స్ ఏంటి, అండ్ మెటల్స్ని ఎలా యూజ్ చేశారు, అండ్ వాటిని బేస్ చేసుకొని హౌ వీ డెవలప్డ్. సో మనం ఎలా డెవలప్ చేసుకున్నాం కండిషన్ని కన్సిడర్ చేసుకుంటే, సో మెయిన్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ మెటీరియల్స్ ఆర్ ప్లేసింగ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ అమ్మ. సో హ్యూమన్ బీయింగ్ డెవలప్ అవ్వాలంటే మెటీరియల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి ఫర్ ద హ్యూమన్ సివిలైజేషన్ అమ్మ. సో దేర్ నేమ్స్ ఆర్ అసోసియేటెడ్ విత్
ఇన్ హిస్టరీ అమ్మ. సో, హిస్టరీలో కూడా మెటీరియల్స్ ఆర్ మెటల్స్ ఏవైతే ఉన్నాయో ఆ నేమ్స్ తోటే వాటిల్ని ఐడెంటిఫై చేసేవాళ్ళు. లైక్ స్టోన్ ఏజ్, బ్రాంజ్ ఏజ్ అండ్ ఐరన్ ఏజ్. ఎర్లీ స్టేజెస్‌లో స్టోన్ ఏజ్ ఉండేది. అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ స్టోన్ ఆల్ ది థింగ్స్ ఆర్ మెటీరియల్స్ ఆర్ థింగ్స్ విల్ బి ప్రిపేర్డ్ అవుట్. అండ్ కమింగ్ ఇయర్స్ ద మెటల్స్ విల్ బి ఐడెంటిఫైడ్ స్లోలీ. లైక్ బ్రాంజ్ మెటల్‌ని ఐడెంటిఫై చేశారు. అండ్ ఆఫ్టర్ దట్ ఐరన్ అనేది ఐడెంటిఫై చేశారమ్మా. సో, ఆన్ విచ్ ఏజ్ ఇట్ విల్ బి ఐడెంటిఫైడ్ దట్ విల్ బి టేకెన్ యాజ్ ఇట్స్ ఐడెంటిటీ అమ్మ. సో, వాటిల్ని ఐడెంటిటీగా కన్సిడర్ చేసుకుంటున్నారు. అండ్ with time human discovered new materials amma. And coming years after developing of iron age or after identification of iron age దాటిన తర్వాత న్యూ మెటీరియల్స్ని ప్రిపేర్ చేసుకుంటూ వస్తున్నారు. అండ్ వాటిల్ని ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యే మెటీరియల్స్ తోటి మిక్స్ చేసుకుంటూ వీ కెన్ ప్రొడ్యూస్ లైక్ alloys ఆల్సో. సో బై యూజింగ్ ఆఫ్ డిఫరెంట్ టెక్నాలజీస్ అమ్మ. సో, డిఫరెంట్ టెక్నాలజీస్ని యూజ్ చేసుకుంటూ న్యూ మెటీరియల్స్ని ప్రిపేర్ చేసుకుంటున్నారు. అండ్ ఇది ఆన్ గోయింగ్ ప్రాసెస్ ఫర్ కమింగ్ సెంచరీస్ ఆల్సో. ఇట్ విల్ నాట్ స్టాప్ ఫర్ దిస్ ఓన్లీ. సో, ఈ ఏజ్‌కి ఆర్ ఈ టైంకి ఇది కంప్లీట్ అవ్వలేదు. న్యూ ఇయర్స్‌లో ఆర్ కమింగ్ ఇయర్స్‌లో ఇంకా న్యూ మెటీరియల్ ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ దిస్ విల్ నాట్ హ్యావింగ్ నో ఎండ్ అమ్మ. సో, నో ఎండ్ అనేది ఉంది. అండ్ దిస్ ఈజ్ ది హిస్టారిక్ పర్స్పెక్టివ్ అమ్మ. అండ్ వాట్ ఈజ్ మెటీరియల్ సైన్స్? సో, మెటీరియల్ సైన్స్ అంటే ఏంటి? So, it can be defined as science dealing the relationships that exist between the structures, properties of materials amma. So, generalga material science antene material is nothing but one shape amma. So, material antene oka shape ante మనం structures ని ప్రిపేర్ చేసుకోవడం కోసం అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటీరియల్స్ని కంబైన్ చేసుకుంటే వీ కెన్ గెట్ దట్ మెటీరియల్ సైన్స్ అమ్మ. సో, మెటీరియల్ సైన్స్ అంటే ఏంటి? సో, స్ట్రక్చర్ ఆఫ్ మెటీరియల్ని ప్రాపర్టీస్ ఆఫ్ మెటీరియల్ని ఐడెంటిఫై చేసుకుంటూ ఆర్ ఫైండ్ అవుట్ చేస్తే ఆర్ స్టడీ చేస్తే అండ్ ఇన్ ప్రాక్టీస్ ఆఫ్ ఇంజనీర్స్ ప్రొఫెషన్స్ అమ్మ. సో, ఇక్కడ మనం ఎందుకోసం మెటీరియల్స్ని తీసుకుంటున్నాం అంటే ఇంజనీరింగ్ ప్రొఫెషన్స్లో లైక్ మెషిన్స్ కోసం కానీ ఆర్ వెహికల్స్ కోసం కానీ ఆర్ సమ్ అదర్ డివైజెస్ కోసం కానీ ఆ స్ట్రక్చర్స్ కోసం కానీ ఎలా యూజ్ అవుతుంది అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి సో దిస్ ఈజ్ ఫర్ ఇంజనీర్స్ పర్స్పెక్షన్ అమ్మ. ఆర్ ప్రొఫెషన్ కోసం ఎలా యూజ్ అవుతుంది అంటే దట్ ఈజ్ నోన్ యాజ్ ది స్టడీ ఆఫ్ ది మెటీరియల్ సైన్స్ అమ్మ. అండ్ ఇక్కడ బేసిక్ కాంపోనెంట్స్ అండ్ దేర్ ఇంటర్ రిలేషన్షిప్ ఈజ్ నథింగ్ బట్ ది సో బేసిక్గా మెటీరియల్ని తీసుకోవాలి ఆర్ మెటీరియల్ని ఐడెంటిఫై చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రక్చర్ ఆఫ్ ది మెటీరియల్ అంటే మెటీరియల్ స్ట్రక్చర్ ఏంటి. నెక్స్ట్ వన్ ఈజ్ ప్రాపర్టీస్. సో ఆ మెటీరియల్లో వాట్ ఆర్ ది బేసిక్ ప్రాపర్టీస్ అండ్ ప్రాసెసింగ్. సో ఆ మెటీరియల్ని ఎలా ప్రాసెస్ చేస్తున్నాం అంటే మనకు కావాల్సిన విధంగా ఎలా కన్వర్ట్ చేసుకుంటున్నాం. అండ్ ఫైనల్లీ హౌ ఇట్ విల్ బి పర్ఫార్మ్డ్ అవుట్ అంటే మనకు కావాల్సిన షేప్లోకి ఆర్ సైజ్లోకి ఆర్ మిషన్ లాగా కన్వర్ట్ చేసిన తర్వాత హౌ ఇట్ విల్ బి పర్ఫార్మ్డ్ అనేది వీ కెన్ సీ దట్ అమ్మ. సో దీస్ ఆర్ ది బేసిక్ ఇంటర్ రిలేషన్షిప్ కండిషన్స్ ఫర్ ది మెటీరియల్ సైన్స్ అమ్మ. అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటీరియల్స్ అమ్మ. సో ఆల్ సాలిడ్ ఇంజనీరింగ్ మెటీరియల్స్ ఆర్ క్యారెక్టరైజ్డ్ ఫర్ దిస్ ప్రాపర్టీస్ అమ్మ. సో ఎవ్రీ సాలిడ్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో అది దాని క్యారెక్టర్ని బేస్ చేసుకుని అండ్ ప్రాపర్టీని బేస్ చేసుకొని డివైడ్ అయి ఉంటుందమ్మా. అండ్ ఈ రిఫ్లెక్షన్ ఆఫ్ ఇట్స్ ప్రాపర్టీస్ అండర్ కండిషన్స్ ఆఫ్ యూజ్ అమ్మ. సో ఈ మెటీరియల్స్ ప్రాపర్టీస్ కూడా మనం ఎలా యూజ్ చేయాలనుకున్నాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెహికల్కి యూజ్ చేయాలంటే వెహికల్కి ఉండాల్సిన కండిషన్స్ ఏంటి ఆర్ రిక్వైర్మెంట్స్ ఏంటి. ఎట్ ద సేమ్ టైం ఏదైనా సమ్ అదర్ ఎలక్ట్రానిక్ డివైస్లో యూజ్ చేయాలనుకుంటున్నాం. ఎలక్ట్రానిక్ డివైజెస్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి. సో కాబట్టి మనం ఎక్కడ యూజ్ చేయాలన్న కండిషన్ బేస్ చేసుకొని దర్ ప్రాపర్టీ ఆల్సో వేరీడ్ అవుట్ అమ్మ. సో ప్రాపర్టీని బేస్ చేసుకొని మనం విచ్ టైప్ ఆఫ్ మెటీరియల్ విల్ బి సూటబుల్ అనేది ఐడెంటిఫై చేసుకోవచ్చు. అండ్ ఆల్ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ కెన్ బి గ్రూప్డ్ ఇంటూ 6 కేటగిరీస్. సో ఇంపార్టెంట్ మెటీరియల్స్ మనం ప్రజెంట్ సిచ్యువేషన్లో యూజ్ చేసే అన్ని మెటీరియల్స్ని కూడా 6 కేటగిరీస్గా డివైడ్ చేస్తున్నారమ్మ. దోస్ ఆర్ మెకానికల్ రిక్వైర్మెంటా, ఎలక్ట్రికల్, థర్మల్, మ్యాగ్నెటిక్, ఆప్టికల్ అండ్ డిటరియాక్టివ్ అమ్మ. సో ఇవి 6 టైప్స్. సో ఈ 6 బేసిక్ రూల్స్ని బేస్ చేసుకొని ఆ రిక్వైర్మెంట్స్ కోసమే మనం మెటీరియల్స్ని ప్రిపేర్ చేస్తున్నాం. అండ్ ఈచ్ మెటీరియల్ పొసెస్ ఏ స్ట్రక్చర్, రిలవెంట్ ప్రాపర్టీస్ విచ్ డిపెండ్ ఆన్ ప్రాసెసింగ్ అండ్ డిటర్మైన్స్ ది పర్ఫార్మెన్స్ అమ్మ. సో ఎవ్రీ మెటీరియల్ అనేది హ్యావింగ్ సమ్ స్ట్రక్చర్. సో స్ట్రక్చర్ ఉంటుంది అండ్ దానికి ప్రాపర్టీస్ అనేవి బై న్యాచురల్గా ఉంటుంది. అండ్ ఆ ప్రాపర్టీస్ని
కన్సిడర్ చేసుకుంటూ మనం ఆ ఎలిమెంట్‌ని ప్రాసెస్ చేసి అండ్ ప్రొడ్యూస్ చేశాక వాట్ ఈస్ ది ఫైనల్ పర్ఫార్మెన్స్ అనేది మనం ఫైండ్ ఔట్ చేయగలుగుతున్నామమ్మా. అండ్ వై స్టడీ ప్రాపర్టీస్ ఆఫ్ మెటీరియల్స్. అసలు ప్రాపర్టీ ఆఫ్ మెటీరియల్‌ని ఎందుకు స్టడీ చేయాలి? అంటే మెటీరియల్‌ని తీసుకుంటే సరిపోతుంది కదా! దాని ప్రాపర్టీస్ ఏంటి? ఎందుకు మనం దాని గురించి స్టడీ చేయాల్సొస్తుందంటే థౌసండ్స్ ఆఫ్ మెటీరియల్ ఆల్ అవైలబుల్. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టు సెలెక్ట్ ఏ మెటీరియల్ అమ్మ. సో, మన నేచర్‌లో అట్ ద సేమ్ టైమ్ మన వరల్డ్‌లోకొచ్చేసరికి డిఫరెంట్ నెంబర్ ఆఫ్ థౌసండ్స్ ఆఫ్ మెటీరియల్స్ అనేవున్నాయి. అన్ని మెటీరియల్స్ ఉన్నప్పుడు మనకు కావాల్సిన మెటీరియల్ ఆర్ మన రిక్వైర్మెంట్ ఏంటి అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలంటే అది ఇంపాసిబుల్ అమ్మ థౌసండ్స్ ఆఫ్ మెటీరియల్స్‌లో. ఇఫ్ ఇన్ కేస్ ఆ మెటీరియల్ ప్రాపర్టీస్ కానీ తెలిసుంటే మన రిక్వైర్మెంట్స్ ఏంటి, మన రిక్వైర్మెంట్స్‌కి తగ్గట్టు ఆ ప్రాపర్టీస్ మ్యాచ్ అవుతున్నాయా లేదా చెక్ చేసుకొని ఇఫ్ ఇన్ కేస్ మ్యాచ్ అయితే వీ కెన్ సెలెక్ట్ దట్ యాజ్ అవర్ రిక్వైర్మెంట్ ఆర్ అవర్ డివైస్ ఆర్ మెషిన్‌గా కన్వర్ట్ చేసుకోవచ్చమ్మా. సో, దట్ ఈస్ ది మెయిన్ కండిషన్. అండ్ దీస్ ఆర్ సెవరల్ క్రైటీరియా ఆన్ విచ్ ఫైనల్ డెసిషన్ ఈజ్ బేస్డ్ ఆన్. సో, ఫైనల్ డెసిషన్‌ని ఫైండ్ ఔట్ చేయాలన్నా ఆర్ ఐడెంటిఫై చేసుకోవాలన్నా ఆర్ ఫైనల్ డెసిషన్‌ని మనం తీసుకోవాలన్నా కూడా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్‌ని కన్సిడర్ చేసుకోవాలమ్మా. అండ్ దెర్ ఆర్ లెస్ ఛాన్సెస్ ఆఫ్ మెటీరియల్ ప్రాసెసింగ్ ఆప్టిమల్ ఆర్ ఐడియల్ కాంబినేషన్ ఆఫ్ ప్రాపర్టీస్ అమ్మా. సో, ప్రెజెంట్ సిచ్యువేషన్‌లో మనం ఎంత బెస్ట్ మెటీరియల్ యూజ్ చేసినా కానీ అది ఐడియల్‌గా వర్క్ అవ్వడం అనేది ఇంపాసిబుల్ ఆర్ వెరీ డిఫికల్ట్ అమ్మ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బైకే తీసుకుంటే బైక్‌లో ఇంజిన్ అనేది విల్ హ్యావ్ గుడ్ ఎఫిషియన్సీ లైక్ 100% ఆఫ్ ఎఫిషియన్సీ ఉండాలి. బట్ ప్రెజెంట్ ఆర్ మనం యూజ్ చేసే ఇంజిన్స్ అనేవి 35-40% ఎఫిషియన్సీ ఈజ్ హ్యావింగ్ ఎట్ ప్రెజెంట్ వెహికల్స్ అమ్మ. సో, వెహికల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బైకే తీసుకుంటే. సో, కాబట్టి ఇన్ దిస్ కండిషన్ ఐడియల్ కేస్ అండ్ రియలిస్టిక్ కేస్ విల్ బి వేరింగ్ వెరీ లాట్ అమ్మ. సో, లాట్ ఆఫ్ వేరియేషన్ అనేది ఉంది. సో, కాబట్టి మోస్ట్ ఆఫ్ ది కేసెస్‌లో ఐడియల్ అండ్ రియల్ కండిషన్స్ అనేవి మ్యాచ్ అవ్వకపోవచ్చు. అండ్ ఏ నీడ్ టు ట్రేడ్ ఆఫ్ బిట్వీన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అమ్మ. సో, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్‌ని కన్సిడర్ చేసుకొని వీ హ్యావ్ టు టేక్ విచ్ టైప్ ఆఫ్ మెటీరియల్ వీ నీడ్. మనకి ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలమ్మా. And next slide is సో, ఇక్కడ మనం ప్రాపర్టీస్‌ని ఎందుకు కన్సిడర్ చేసుకోవాలి? సో, ప్రాపర్టీని కన్సిడర్ చేసుకోవాలి ఎందుకంటే వీ హ్యావ్ హియర్ వన్ ఎగ్జాంపుల్ అమ్మ. సో, లైక్ స్ట్రెంగ్త్ అండ్ డక్టిలిటీ. సో, డక్టిలిటీ అంటే సాగే గుణం అమ్మ. అండ్ స్ట్రెంగ్త్ అంటే మనం ఏదన్నా లోడ్ అప్లై చేస్తే అది నిలబడే తత్వం. అంటే ఆ లోడ్‌ని బేర్ చేసుకొని అది డ్యామేజ్ అవ్వకుండా, బ్రేక్ అవ్వకుండా ఉండడం. సో, ఇవి 2 గాని ప్రాపర్టీస్ కన్సిడర్ చేసుకుంటే ఎగ్జాంపుల్‌గా సో, జనరల్‌గా ఏ మెటీరియల్ అయినా స్ట్రెంగ్త్ ఉంది అంటే అది లిమిటెడ్ డక్టిలిటీ అనేది ఉంటుందమ్మా. అంటే ఏంటి? సాగే గుణం తక్కువగా ఉంటుంది. బాడీ మెటీరియల్ అనేది స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉండాలంటే సాగే గుణం తక్కువగా ఉంటుంది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ స్ట్రెంగ్త్ తక్కువగా ఆర్ డక్టిలిటీ ఎక్కువగా ఉందంటే అలాంటి మెటీరియల్ అనేది స్ట్రెంగ్త్ వైజ్‌గా తక్కువగా ఉంటుందమ్మా. సో, ఇవి 2 ప్రాపర్టీస్‌ని కంబైన్ చేసుకోవాలంటే ఇట్ ఈస్ మోర్ ఇంపాసిబుల్ ఆర్ మోస్ట్ డిఫికల్ట్ అమ్మా. సో, అలాంటి సిచ్యువేషన్‌లో మనం తీసుకునే మెటీరియల్ అనేది స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉందా ఆర్ డక్టిలిటీ ఎక్కువగా ఉందా అండ్ ఇఫ్ ఇన్ కేస్ అలైన్ చేస్తే అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉండే మెటీరియల్‌ని ఒక డక్టిలిటీ ఎక్కువగా ఉండే మెటీరియల్‌ని రెండిటిని కంబైన్డ్ గాని చేసామంటే వీ విల్ గెట్ 2 ప్రాపర్టీస్ అమ్మ. సో, 2 ప్రాపర్టీస్‌ని ఎట్ ఎ టైమ్ ఫైండ్ ఔట్ చేసుకోవచ్చు ఆర్ ప్రొడ్యూస్ చేయొచ్చు అనమాట. అండ్ సెకండ్ సెలెక్షన్ కన్సిడరేషన్ ఈజ్ ఎనీ డిటోరియేషన్ ఆఫ్ మెటీరియల్ ప్రాపర్టీస్ డ్యూరింగ్ సర్వీస్ ఆపరేషన్స్ అమ్మ. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియల్‌గా మనం పలానా మెటీరియల్ తయారు చేయాలనుకుంటున్నప్పుడే మనం ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ ఏ ప్రాపర్టీస్ కావాలి అనేది ఐడెంటిఫై చేసి సెలెక్ట్ చేసుకున్నాక కూడా మెటీరియల్ వన్స్ వర్కింగ్‌కి వచ్చాక ఆ పర్ఫార్మెన్స్ అనేది సమ్ టైమ్ వేరియేట్ అవ్వచ్చు. అంటే ఏంటి? మనకు కావాల్సిన 100% ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోవచ్చు. సో, కాబట్టి ఇట్ ఈస్ హ్యావింగ్ సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఆల్సో.
అండ్ ఫైనల్లీ ఎకనామికల్ ప్రాబ్లమ్స్ అమ్మ. అంటే ఏంటి? మనీ. ఇఫ్ ఇన్ కేస్ మనం తీసుకున్న మెటీరియల్ అనేది టూ కాస్ట్‌లీ. అలాంటి సిట్యుయేషన్‌లో ఫైనాన్షియల్‌గా ఇట్ విల్ నాట్ బి సపోర్టెడ్ ఫర్ దట్ మెటీరియల్ అమ్మ. సో, ఆ మెటీరియల్‌కి అది సపోర్ట్ చేయకపోతే వీ డోంట్ టేక్ దట్ మెటీరియల్. ఇఫ్ ఇన్ కేస్ హ్యావింగ్ గుడ్ ప్రాపర్టీస్ ఉన్నా కూడా కాస్ట్ వైస్‌గా ఎక్కువగా ఉంటే వీ కాంట్ కన్సిడర్ ఇట్ అమ్మ. సో, కాబట్టి హియర్ సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ లైక్ ప్రాపర్టీస్ కానీ ఆర్ ఆపరేటింగ్ కండిషన్స్ కానీ లేదంటే ఫైనల్‌గా ఎకనామికల్ కండిషన్స్ కానీ సో, ఈ కండిషన్స్‌లో ఆర్ ఈ ఫ్యాక్టర్స్‌లో ఏది తక్కువగా ఉన్నా వి కాంట్ కన్సిడర్ దట్ మెటీరియల్ యాజ్ అవర్ రిక్వైర్మెంట్ అమ్మ. నెక్స్ట్ వన్ ఈజ్ క్లాసిఫికేషన్ ఆఫ్ మెటీరియల్స్. సో, ఏదైనా సాలిడ్ మెటీరియల్స్ని బేసిక్గా వీ హ్యావ్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్ లైక్ మెటల్స్ లాగా, సెరామిక్స్ లాగా అండ్ పాలిమర్స్ లాగమ్మ. అండ్ ఆల్సో క్లాసిఫైడ్ ఆన్ దేర్ ప్రాపర్టీస్ అమ్మ. సో, ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఆప్టికల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అండ్ అప్లికేషన్ వైజ్గా తీసుకొని అంటే ఎక్కడ యూస్ చేస్తున్నాం లైక్ స్ట్రక్చర్స్ అంటే ఏంటి? మనం బిల్డింగ్స్లో యూస్ చేస్తున్నాం ఆర్ ఓన్లీ స్ట్రక్చర్స్ని ప్రిపేర్ చేయడం కోసం యూస్ చేస్తున్నామా, లేదంటే మిషన్స్ ఆర్ వెహికల్స్ ప్రిపేర్ చేస్తున్నామా, లేదంటే డివైజెస్ లైక్ ఎలక్ట్రానిక్ డివైజెస్ లోపల యూస్ చేస్తున్నామా అనేది అప్లికేషన్ బేస్ చేసుకొని కూడా వీ హ్యావ్ టైప్స్ అమ్మ. సో, ప్రజెంట్ ఇంజినీరింగ్ నీడ్స్కి వచ్చేసరికి అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ కాంపోజిట్స్, సెమీ కండక్టర్స్ అండ్ బయోమెటీరియల్స్ అమ్మ. కాంపోజిట్ మెటీరియల్స్ లాగా ప్రిపేర్ చేస్తున్నాం ఆర్ సెమీ కండక్టర్స్ ఆర్ ఎలక్ట్రికల్ ఫీల్డ్ యూస్ చేస్తున్నాం ఆర్ బయో మెటీరియల్స్ లాగా అంటే మెడికల్ ఫీల్డ్స్లో యూస్ చేస్తున్నాం అనేది కూడా వీ హ్యావ్ సబ్ క్లాసిఫికేషన్ అమ్మ. సో, నెక్స్ట్ వన్ ఈజ్ సెరామిక్స్ అమ్మ. సో, సెరామిక్స్ వచ్చేసరికి దే కంటైన్ బోత్ మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్ మెటీరియల్స్. సో, సెరామిక్ మెటీరియల్స్ అంటే అది 5th యూనిట్లో వస్తుంది టాపిక్. వి విల్ డిస్కస్ బ్రీఫ్లీ ఇన్ 5th యూనిట్ అమ్మ. సో, ఇనిషియల్గా వాట్ ఈజ్ సెరామిక్ అనేది చూస్తే సో, సెరామిక్ మెటీరియల్లో మెటాలిక్ పార్ట్స్ అండ్ నాన్ మెటాలిక్ పార్ట్స్ రెండింటిని కంబైన్డ్గా ఫామ్ చేసుకునే ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. అండ్ దీస్ ఆర్ క్యారెక్టరైజ్డ్ బై దేర్ హయ్యర్ రెసిస్టెన్స్ టు హయ్యర్ టెంపరేచర్ అమ్మ. సో, ఇవి మెటల్స్తో కంపేర్ చేస్తే అండ్ పాలిమర్స్ లైక్ ప్లాస్టిక్స్తో కంపేర్ చేస్తే దీస్ ఆర్ హ్యావింగ్ హై టెంపరేచర్ అండ్ హై రెసిస్టెన్స్ అమ్మ. అంటే ఎక్కువ టెంపరేచర్స్ని బేర్ చేయగలవు అండ్ ఎక్కువ లోడ్ అప్లై చేసినా ప్రెజర్ అప్లై చేసినా కూడా ఇవి బేర్ చేయగలవమ్మ. అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ని కూడా తట్టుకోగలవు. అండ్ టిపికల్లీ గుడ్ ఇన్సులేటర్ టు పాసెస్ ఆఫ్ బోత్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. సో, ఈ సెరామిక్స్ లోపల హీట్ని పాస్ చేయగలదు అండ్ దీస్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఆర్ గుడ్ ఇన్సులేటర్స్ అమ్మ. అంటే హీట్ని పాస్ చేయకుండా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లాస్క్ లాగా యూజ్ అవుతుంది. హీట్ని ఒక చోటు నుంచి ఇంకో చోటుకి పాస్ చేయకుండా స్టోర్ చేసుకోవడం కోసం. అండ్ ఎలక్ట్రిసిటీని కూడా పాస్ చేయకుండా దీస్ విల్ బి యాక్ట్ యాజ్ గుడ్ ఇన్సులేటర్స్ అమ్మ. అండ్ ఇవి లెస్ డెన్స్ దాన్ మోస్ట్ మెటల్స్ అండ్ అల్లాయ్స్ అమ్మ. సో, వెయిట్ పరంగా తీసుకుంటే సెరామిక్స్ అనేవి చాలా లైట్ వెయిట్లో ఉంటాయి కంపేర్ టు మెటల్స్ అండ్ అల్లాయ్స్ తోటి అండ్ మెటల్స్తో కంపేర్ చేస్తే వెయిట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అండ్ ఇవి హార్డర్గా ఉంటాయి, స్టిఫర్గా ఉంటాయి బట్ బ్రిటిల్ ఇన్ నేచర్. ఇవి బ్రిటిల్గా ఉంటాయి అమ్మ. సో, డక్టైల్ అంటే సాగే గుణం, బ్రిటిల్ అంటే సాగకుండా ఉండే నేచర్ అమ్మ. సో, ఇవి చాలా బ్రిటిల్గా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సడన్గా లోడ్ అప్లై చేసామనుకోండి, సడన్గా వెయిట్ అనేది అప్లై చేస్తే బాడీ మీద అది బ్రేక్ అయిపోవచ్చు అనమాట. సో, కాబట్టి దీస్ ఆర్ బ్రిటిల్ అమ్మ. అండ్ దే ఆర్ మోస్ట్లీ ఆక్సైడ్స్, నైట్రైట్స్ అండ్ కార్బైడ్స్ ఆఫ్ మెటల్స్. సో, వీటిల్లో ఎక్కువగా ఆక్సైడ్స్ అండ్ నైట్రైట్స్ అండ్ కార్బైడ్ పార్టికల్స్ అనేవి ఉంటాయి. అండ్ ఇవి వైడ్ రేంజ్లో లైక్ ట్రెడిషనల్గా యూస్ చేస్తే క్లే కానీ ఆర్ సిలికేట్ గ్లాస్ కానీ ఆర్ సిమెంట్ కానీ యూస్ చేస్తారు. అండ్ ప్రజెంట్ అడ్వాన్స్డ్ కండిషన్స్కి వచ్చేసరికి కార్బైడ్స్, ప్యూర్ ఆక్సైడ్స్, నాన్ సిలికేట్ గ్లాసెస్ ఇవన్నీ కూడా యూటిలైజ్ చేస్తున్నారమ్మా. అండ్ ఎగ్జాంపుల్కి వచ్చేసరికి గ్లాస్, పోర్సిలిన్, మినరల్స్ ఎక్సెట్రా. సో, ఇవన్నీ కూడా కమ్స్ అండర్ ది సెరామిక్ మెటీరియల్స్ అమ్మ. సో, నెక్స్ట్ టాపిక్లో మనం ఇంకా నెక్స్ట్ మెటీరియల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఎట్ ప్రెజెంట్ దీస్ ఆర్ ఎనఫ్ ఫర్ దిస్ క్లాస్ అమ్మ. సో, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ డ్యూరింగ్ దిస్ టాపిక్ యూ మే ఆస్క్ ఇన్ నెక్స్ట్ క్లాస్. సో, నెక్స్ట్ క్లాస్లో ఏమైనా డౌట్ ఉంటే అడగండి అమ్మ. సో, దిస్ ఈజ్ అబౌట్ ది ఇంట్రడక్షన్ ఆఫ్ ది మెటల్స్.